చూడాలి, మీకు చూపించాలి ఏ విధంగా నిన్న ఆ క్షతగాత్రుల్ని పరామర్శించారో. నవ్వుకుని చేయడం ఏంటిది? ఇదే నా ఆటగాయితనం ఏమన్నా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఆలోచన చేయాలా అనేది, మనం ఏ విధంగా ప్రవర్తించాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఏ కష్టం ఉంది, ఏ విధంగా ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, దీంట్లో ఎవరి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఒక బాధతో వాళ్ళని పరామర్శిస్తుంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చారా, మీకు ఏమైనా ఇచ్చాడా? ఇవన్నీ మాట్లాడే మాటలు. ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి? నేను అందుకే అంటున్నాను, మీ మూలాలు, మీ ఎదుగుదల మూలాలు మొత్తానికి చెప్పాలంటే శవం మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు. రాజకీయ హత్యల మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి, తర్వాత అధికారం కోసం 2019 అధికారం కోసం మీ సొంత బాబాయిని హత్య చేసి అధికారంలోకి వచ్చారన్న సంగతి గుర్తుంచుకోండి. అందుకే చెప్తాను, మీ మూలాలు శవ రాజకీయాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి. ఎప్పుడైనా సరే మీరు బాధిత కుటుంబాల పక్షాన ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి. ఈ రోజు మీరు అనేక ఆరోపణలు ఉన్నాయి, మీ తండ్రి గారు అధికారంగా ఉన్నప్పుడు సుమారు 50 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, ముఖ్యమంత్రి గారు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నారని. వచ్చినటువంటి బాధితులకి కొంత డబ్బులు ఇవ్వలేరా? అనౌన్స్ చేయలేరా? అది చేయడం మానేసి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మీరు మీ ప్రవర్తన పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.